బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నారు. అక్కడి ఇన్వెస్టర్స్ ని ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీకి సంబంధించిన రొయ్యలని ఆస్ట్రేలియాకి ఎగుమతి చేసేలా కొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చలే కనుక నిజంగా ఫైనలైజ్ అయితే అది ఏపీలోని వేలాది మంది రొయ్యల రైతులకు పెద్ద శుభవార్త అవుతుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశపు ఎగుమతులపై 100% సుంకాలు అమలు చేస్తున్న సందర్భంలో ఈ సీ ఫుడ్స్ బిజినెస్ కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ఆల్టర్నేట్ మార్కెట్ గా ఆస్ట్రేలియా కనుక దొరికితే అది చాలా వరకు ఉపశమనం కలిగించే వార్త అవుతుంది అనటంలో సందేహం లేదు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టేందుకు అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలకి తన ప్రజెంటేషన్స్ అయితే ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏవైతే రొయ్యలకు సంబంధించిన ఎగుమతికి సంబంధించి కూడా ఆయన కీలకమైన చర్చలు అక్కడ ఉన్న వ్యాపారస్తులు జరపడం జరిగింది. అక్కడ దాదాపు ఆ దేశంలో ఏదైతే సీ ఫుడ్స్ అసోసియేషన్కి సంబంధించి దాదాపు ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది సిడ్నీలో, వారితో మాట్లాడటం జరిగింది. వారు దాంట్లో 30,000 మంది సభ్యులు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో అతిపెద్ద ఆర్గనైజేషన్తో మాట్లాడటం జరిగింది. ఇప్పటికే భారత్కు సంబంధించిన ఆక్వా ఎగుమతుల పట్ల అమెరికా కొంత ఇబ్బందికర పరిస్థితులు, సుంకాలు అధికం చేయటం కావచ్చు, వివిధ కారణాలతో కొన్ని దేశాల్లో ఆక్వా ఉత్పత్తులని అయితే స్వీకరించట్లేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా నుంచి కొంత సానుకూల స్పందన అయితే వచ్చింది. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదైతే రొయ్యలకు సంబంధించిన ఆక్వాకు సంబంధించిన ప్రొడక్ట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా వారికి అందజేశారు. క్వాలిటీ ప్రోడక్ట్, ఎందుకంటే భారతదేశం నుంచి 60% ఎగుమతుల్లో, ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 60% వెళ్తాయని అనే విషయాన్ని కూడా ఆయన కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కొంత క్వాలిటీకి సంబంధించిన సీ ఫుడ్స్ కూడా దొరుకుతుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్ట్రేలియాతో సంబంధాలు మెరుగుపరుచుకొని ఇక్కడున్న సీ ఫుడ్స్ని ఏదైతే రొయ్యల ఎగుమతులను ఆస్ట్రేలియాకి చేస్తే కొంచెం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆక్వా పరిశ్రమకి జనజీవాలు సంతరించుకుంటుందనే ఆలోచనతో నారా లోకేష్ ముందడుగు వేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే భారతదేశం నుంచి కూడా సంవత్సరంలో ఎన్నైతే ఎగుమతులు చేస్తారో దాంతో కూడా 60% సీ ఫుడ్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయని కూడా నారా లోకేష్ అక్కడున్న వ్యాపారస్తులకు చెప్పడం జరిగింది. వారి నుంచి కూడా కొంత సానుకూలత అయితే కనిపిస్తుంది వీళ్ళని, ఎందుకంటే భారత ప్రభుత్వం కూడా కొంత మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నారా లోకేష్ కొంత చొరవ తీసుకున్నారు. లోకేష్ కూడా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ కామర్స్ మినిస్టర్తో కూడా మాట్లాడే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే దేశాల మధ్య ఒప్పందాలు కాబట్టి వారితో కూడా మాట్లాడతారు. కానీ ఆస్ట్రేలియా నుంచి ఇక ఎమ్మటే లోకేష్ మాట్లాడిన వెంబటే కొంత సానుకూల సంకేతాలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తుల విషయంలో అమెరికా వేస్తున్న ఆంక్షల వల్ల చాలా ఆంధ్రప్రదేశ్లో రైతాంగం, ఆక్వా రైతాంగం చాలా నీరసపడిపోయిన పరిస్థితిలో ఈరోజు లోకేష్ జరిపిన చర్చల సారాంశం కొంత వీరందరికీ ఊపిరి పోసిందని కూడా చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా నుంచి కూడా సానుకూల ప్రకటన రావడంతో ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతాంగం అంతా కూడా ఊపిరి పోసుకుంది. అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే లోకేష్ ఈరోజు వారితో చర్చలు జరిపారో ఇదంతా కూడా కొంత క్లారిటీ వచ్చి ఆస్ట్రేలియా నుంచి ఆర్డర్స్ భారతదేశం నుంచి ఎగుమతులకి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పుకుంటే కనుక ఇక్కడ రైతాంగానికి చాలా సానుకూలంగా అందరూ కూడా చాలా ఊరట కలిగే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా నుంచి పూర్తిగా ఆగిపోవడంతో గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో ఆక్వాని నమ్ముకున్న రైతాంగం అంతా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అంతకుముందు కరోనా ఎఫెక్ట్తో ఈ రంగం మొత్తం కుదేలైపోయింది. కానీ తర్వాత జరుగుతున్న పరిస్థితుల్లో కొంత బాగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే ట్రంప్ 100% ఆంక్షల నేపథ్యంలో, పన్నుల ఆంక్షల నేపథ్యంలో అక్కడికి అమెరికాకి ఎవరు కూడా ఎక్స్పోర్ట్ చేయలేని పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరుగుతున్న పరిణామాలు, లోకేష్ చర్చలు, అక్కడ తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా ఉత్పత్తులపై ఉంటుంది. కొంత రైతాంగానికి ఊరట కలిగే అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇది. Yes, thank you, Ravichan.